బైబిల్ గ్రంథంలో కత్తి రెండు విధాలుగా పోల్చబడి ఉంది. ఒకటి పరిశుద్ధ బైబిల్ గ్రంథానికి సూచనగా పోల్చబడి ఉంది. రెండవది జారా స్త్రీకి సూచనగా పోల్చబడి ఉన్నది. ఈ రోజు నీ ఒక సైనికుడు ఏ కత్తి పట్టుకుంటావు? యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నాడు, బరబ్బా కత్తిని పట్టుకున్నాడు, కత్తితోనే మరణిస్తాడు. సంసోను పట్టుకున్నటువంటి కత్తి ఏంటంటే జారా స్త్రీ అనేటువంటి కత్తి. ఆ జారా స్త్రీ అనేటువంటి కత్తి సంసోను యొక్క జీవితాన్ని పతనం చేసింది. ఈ రోజు ప్రతి మానవుని యొక్క జీవితము కూడా ఈ జారా స్త్రీ అనేటువంటి కత్తిని పట్టుకోవటాన్ని గనక చూసినట్లయితే సంసోను జీవితాన్ని పతనం చేసినట్లుగానే ఈ రోజు మనిషి యొక్క జీవితాన్ని కూడా పతనం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ రోజు ఒక క్రైస్తవుడు పట్టుకోవాల్సినటువంటి కత్తి ఏంటంటే జారా స్త్రీ అనేటువంటి రెండు అంచులు కలిగినటువంటి కత్తిని కాదు, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం అనేటువంటి రెండు అంచులు కలిగినటువంటి కత్తిని పట్టుకోవాలి. ఒక భక్తుడిగా మారి వాళ్ళను ధరించుకోవాల్సినటువంటి కత్తి ఏంటంటే ఈ వాక్యమును ఆత్మ సంబంధమైనటువంటి కత్తిని పట్టుకోవాలే తప్ప జారా స్త్రీ అనేటువంటి కత్తిని కాదు.